ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా తీరానికి చేరు. ఎంత దూరమైనా తెలిసి తెలిసి జారిపోయినా, తెలియరాని చీకటిలో చిక్కబడినావా, తెలిసి తెలిసి జారిపోయినా, తెలియరాని చీకటిలో చిక్కబడినావా, నిశీదిలో ప్రకాశించు చిరంజీవుడే, నిశీదిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా, పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా, యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు, యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు, యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి అవకాశమును బట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. మొదటిగా ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ఆరంభిద్దాం. తలలో ఉంచుతారండి నాతో పాటు అందరూ. అతి మిక్కిలిగా మమ్మలను ప్రేమించిన పరమ తండ్రి,
జగద్రక్షకానికి వందనాలు. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చాం. మేమందరం ఇలా నిన్ను స్తుతించి ఆరాధించడానికి, నిన్ను స్తోత్రం చేయడానికి నీవు ఇచ్చిన కృపకే వందనాలు. ఎన్నిక లేని వాళ్ళం ప్రభువా మేము. ఈ రోజు వరకు కాపాడినటువంటి పరమ తండ్రి, నీ కృపను మాపై విస్తరించమని దీనంగా నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుచున్న నీ దీన పిల్లలం ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమంలో నీ మాటలు నీవే మాకు అందించండి. నీవే మాతో మాట్లాడి నీ కృపా కాపుదలతో నడిపించమని వినివారందరూ ఈ వాక్యము చేత ఆశీర్వదించబడాలయ్యా. ప్రతివారు నీ వాక్యము చేత ఆశీర్వదించబడే ఆత్మ సంబంధమైన పిల్లలుగా వారి నుంచి నడిపించమని, మహిమ కొరకు మమ్మలను సిద్ధపరచమని రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అతి వినయముగా ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి ఈ రోజున పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి మనము దేవుని వాక్యమును చదువుకుని దేవుని వాక్యమును మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిస్తే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ఈరోజు ధ్యానిద్దాం. దయచేసి మీ బైబిల్ చూస్తే సంఖ్యాకాండము 21 అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ప్రియమైన సోదరులారా, ఈ సాయంకాలపు వేళలో ప్రభువైన యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఈ చిన్ని అవకాశమును మనం సద్వినియోగం చేసుకోవడానికి మిమ్మల్ని అందరినీ యేసయ్య వాక్యం దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, మనము దేవుని యొక్క వాక్యములో ఏమి రాయబడి ఉందో మరొక్కసారి చదువుతున్నాను. మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కరించబడింది. అది మనం ధ్యానం చేయబోతున్నాం. మానవుడు బ్రతికే విధానం ఏమిటో దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఇక్కడ బ్రతకాలని ఆశ ఉందా మీకు? అదేంటి సార్? అవును. జీవమును ప్రేమించి అనేక దినాలు బ్రతకాలనే ఆశ మీకుందా? ఏమంటే బ్రతుకు మీద మీకు ఆశ ఉందా అని అడుగుతున్నాను ఈ రోజున. అరే, ఎవరు మరణం కావాలని కోరుకుంటారండి? అందరూ బ్రతకాలని ఆశపడతారు కదా. బ్రతుకు మీద చాలా ఆశ ఉంది కదా మనిషికి. పెద్దలు అంటారు,
బ్రతికుంటే బలుసాకులైనా తిని బ్రతకొచ్చని. ప్రియులారా, మరి ఆ ఆకులు ఎలా ఉంటాయో ఏంటో నాకు పూర్తిగా తెలియదు, కానీ బ్రతుకు మీద ప్రతి మానవునికి చాలా ఆశ ఉంది. ఆశ ఉండడం చాలా మంచిదే. అయితే బ్రతికించే విధానం ఏమిటి? బ్రతకడానికి నువ్వేమైనా చెయ్యాలా? మరలా జ్ఞాపకం చేస్తున్నానండి, ఈ బ్రతుకు కానే కాదు. ఈ బ్రతుకు కంటే మరొక బ్రతుకు మనకుంది. దాని కొరకు దాన్నే ఏమన్నాడంటే నిత్య జీవము అన్నది బైబిల్. దానినే మోక్షము అన్నారు, దానినే వైకుంఠము అన్నారు, దానినే బ్రహ్మ ఉండే పట్టణము అన్నారు. కాబట్టి దేవుని సంఘమా, విశ్వాసులారా, ఎల్లరూ ఈ వాక్యం వింటున్నటువంటి ప్రజానికమా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఒక చిన్ని మనవి చెయ్యాలని ఆశపడుతున్నాను. అసలు బ్రతకాలనుందా? బ్రతకాలని ఆశ మీకుంటే మీరేం చేయాలి? ఏమి చేస్తే బ్రతుకుతారు? చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథములో కోకొల్లలుగా రాయబడ్డ ఈ అంశం మీద బ్రతకాలనే ఆశ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవిత విధానంలో ఏమి చెయ్యాలో ఒక్కసారి ప్రపంచంలో ఉన్న దైవజనులందరినీ కూడా ఒకసారి అడిగితే కొన్ని వందల ప్రసంగాలు చాలామంది చేస్తారు. అన్ని విషయాలు ఉన్నాయి. అయితే ఈ పూట నేను ఒక సామాన్యమైనటువంటి ఒక చిన్ని విషయాన్ని ఎన్నుకున్నాను. అది మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినండి. మరి ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ మనకి ఒక సందర్భం కనిపిస్తుంది. ఇశ్రాయేలీలు అనే వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు. తరచు ఇశ్రాయేలీల యొక్క జీవిత విధానాన్ని మీ ముందుంచి మీ ఆత్మీయ జీవితంతో అనేక విషయాలు సరిపోలుస్తూ క్రమపరుస్తున్నటువంటి అనేక విషయాలు మనకి దేవుని గ్రంథములో ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకి సంభవించి యుగాంతములో ఉన్న మనకి జ్ఞానోపదేశాన్ని అనుగ్రహిస్తూ మన కళ్ళు తెరవబడాలని, మనకి బుద్ధి రావాలని దేవుడు తన గ్రంథములో ఈ విషయాలన్నీ రాయించాడని బైబిల్లో ఉంది. అయితే ఇక్కడ చదివినటువంటి సందర్భం ఏమిటంటే, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము నుండి కాస్త ముందుకు వెళ్ళారట. 4వ వచనం, వారు ఎదోము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు, మార్గములో వాళ్ళకి ఏమొచ్చిందంటే ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లింది. వింటున్నారండి? దేవుడు వారిని అన్నాడు, సాగిపోండి అన్నాడు ఆయన. మోషే వారిని సాగజేస్తున్నాడు. ఒక ప్రాంతం నుంచి అట్లా అలా సాగజేస్తూ రోజుకి వాగ్దాన దేశానికి దగ్గరగా తీసుకెళ్తున్నాడు ఆయన. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రయాణ బడలిక, ఆయాసాన్ని బట్టి వారి ప్రాణం అటండి కాస్త సొమ్మసిల్లిందంట. ఏమండి, సొమ్మసిల్లు ప్రాణమునకు ఆయన బలమిచ్చువాడు కదా, ఆయనే కదండి. బలహీనులను బలపరుచువాడు కదండి ఆయన. ఒకవేళ నేను బలహీనుడిని ప్రభు అంటే బలపరచడు అంటారా? నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయగల దేవుడని భక్తుడు దావీదు ప్రార్థించలేదా? 18వ కీర్తనలో
కానీ వీళ్ళ మార్గములో వచ్చినటువంటి ఆయాసాన్ని బట్టి మోషేకు దేవునికిని విరోధంగా మాట్లాడుతున్నారట. మాట్లాడుతూ అరణ్యములో చావడం కంటే ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని ఎందుకు ఇక్కడ రప్పించావు? ఇక్కడ ఆహారం లేదు. వాళ్ళు అంటున్నటువంటి మాట ఏమిటంటే, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. సవిసారము లేని అన్నం ఏమిటండి? వారు భుజించడానికి ఎంత గొప్ప అద్భుతమైన విషయమో తెలుసా అండి? వారు ఆకలితో అల్లమటించకుండా ఉండడం కోసం, వారి యొక్క ఆకలిని తీర్చడం కోసం ఉదయమే మంచుతో పాటు ఆహారం, మన్నా అనే ఆహారమును దేవుడు వారికి పంపిస్తున్నాడు. మంచుతో పాటు వస్తుంది అది. దాన్ని తీసుకుని వారు సమృద్ధిగా తీసుకుని తింటున్నారు కదా. విచిత్రం ఏమిటంటే 6 రోజులు ఆ మన్నా వస్తుంది. 7వ రోజు విశ్రాంతి దినం, ఆ రోజు రాదు. 7వ రోజుది 6వ రోజే సమకూర్చుకోవాలి. అలాగని మొదటి రోజునే 2వ రోజు సమకూర్చుకుందామంటే అది పురుగులు పట్టి కుళ్ళిపోయేదంట. కానీ 6వ రోజున సమకూర్చుకున్న ఆహారం 7వ రోజుకి తాజాగా ఉండేదట. ఏమి అద్భుతమైనటువంటివి దైవ కృపండి. నిజంగా ఆ యొక్క విషయాలు ఆలోచిస్తూ ఆ యొక్క సందర్భాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను అనుకుంటాను, ఆ కాలంలో నేను కూడా ఉండుంటే ఎలా ఉండును అనిపిస్తుంది నాకు. ఏమీ తేన అవసరం లేదు కదా, బండలోంచి నీళ్ళు వస్తున్నాయి. ఏమండి, ఆ యొక్క గవర్నమెంట్ ఇచ్చినటువంటి కుళాయి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నీళ్లు తెచ్చుకోక్కర్లేదు. బండలో నుంచి నీళ్ళు వాళ్ళని వెంబడిస్తుందా బండ. ఉదయమే మంచుతో పాటు ఆహారం, దేవదూతలు తినే ఆహారం. ఏమి జీవితం అండి అది. పగలేమో మేఘస్తంభము, రాత్రేమో అగ్నిస్తంభం. ఇంకేం కావాలి సార్ జీవితానికి? ఎంత ఆనందంగా ఉందండి. తినటానికి తిండి, ధరించడానికి వస్త్రాలు, ఉండడానికి నివాసం. ఇది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వ్యక్తులు ఇవి కోరుకుంటారు. ఇవి ఉంటే కొంచెం పర్వాలేదు అని అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు సనగడం ప్రారంభించారు. సవిసారము లేని ఈ ఆహారమే, ఈ అన్నమే, ఇదే. అది మొట్టమొదట దేవుడు వారికి ఆహారం ఇస్తున్నప్పుడు, ఆ మన్నా మంచుతో పడుతున్నప్పుడు వాళ్ళు అన్నారు, ఇది ఏమి మన్నా అంటే ఇదేమి. అది చాలా రుచిగా ఉండేదట. తేనెతో కూడినటువంటి ఆపోపంలా ఉందంట. అంత అద్భుతంగా ఉంది ఆ యొక్క ఆహారపు ఆ మన్నా. దాన్ని తిన్నవాడు ఒక్కడికి రోగం రాలేదండి, కాలు వాయలేదు. ఆ ఆహారం వల్ల ఏమండి ఎప్పుడు ఏ సమస్య వారికి ఎదురు కాలేదు. ఆహారాన్ని బట్టి ఈ రోజున అనేక సమస్యలకు మొట్టమొదటి కారణం ఏంటంటే, నువ్వేం తిన్నావు? డాక్టర్ గారి దగ్గర అడిగితే నొప్పి వచ్చింది సార్ కడుపులో అంటే, ఏం తిన్నా? ఒక్కొక్కసారి మన యొక్క కడుపులో ఆహారం విషంగా మారిపోద్దంట. అదేంటో బాబు, నాకు ఎప్పుడు అర్థం కాలేదండి. అది ఫుడ్ పాయిజన్ అయిందంట. కానీ ఇశ్రాయేలీయుల జీవితంలో ఇవేమీ లేవండి. ఎంత ఆనందంగా ఉందో వాళ్ళ జీవితం. ఇంత ఆనందకరమైన జీవితాన్ని దేవుని సేవకుడైన మోషే ఎదురుగుండా ఉన్నప్పుడు సాగించాల్సింది బదులు సనుక్కుంటున్నారు. వారికి జ్ఞానం కలిగించాలని కొన్ని తాపకరమైన సర్పములను పంపించాడట. కరుస్తున్నాయి, చనిపోతున్నారండి. పాపం ఇక మోషే ఏం చేయాలో పాలుపోక
మోషే ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడండి. ప్రభువా, నీ ప్రజల కదయ్యా వీరు, ఐగుప్తు దేశమును దాటించావు కదయ్యా వీరు, ఎర్ర సముద్రమును దాటిన వారు కదా ప్రభువా వీరు, నీ యొక్క వెలుగులో నడుస్తున్నవారు కదయ్యా, నీ నీడలో సాగుతున్నవారు కదా ప్రభువా. ఈ విధంగా నాశనమైపోవటం, నా జనుల నాశనమును నేను చూసి ఎలా సహించనయ్యా. ప్రజల పక్షముగా ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియమైన సోదరులారా, ఈ రోజున ప్రజల పక్షముగా ప్రార్థించి ఎంతోమంది దైవజనులు ఉన్నారు. అందుకే దేశం ఇలాగన్నా ఉంది, లేకపోతే మరోలా ఉండునేమో. ఇప్పటికే అహోరాత్రులు చేతులు పైకెత్తి కడుపు మార్చుకుని దేవుని యొక్క దైవజనులు ఎంతోమంది, విశ్వాసులు ఎంతోమంది చేతులెత్తి ప్రభువా మా దేశమును, మా భారతదేశమును కాపాడు నాయనా, కరుణించమని చేతులెత్తి ప్రార్థించే వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. సగర్వంగా చెబుతున్నాను ఈ మాటలు. మోషే ప్రార్థన చేస్తున్న, ప్రభు కరుణించండి అయ్యా, ఈ ప్రజలు ఇలా అయిపోవడం నాకేమాత్రం నేను సహించలేనయ్యా, ఏదైనా మార్గం చూపించు నాయన, వారు పాపమే చేశారు, వారు సనుక్కున్నారయ్యా, క్షమించండి. పౌలు అంటారు, వారిలో అనేక మంది సనిగి చచ్చారు, మీరు అలా సనుక్కోవద్దని చెప్పాడు కదండి గ్రంథంలో. ప్రభువా క్షమించు నాయన అని మోషే ప్రార్థన చేస్తే అప్పుడు మోషేకు ఒక మార్గమును చూపించాడు. ఏమంటే మోషే, చనిపోతానని బాధపడుతున్నా, ఓ పని చెయ్యి, నువ్వేం చేస్తావంటే ఇత్తడిని తీసుకుని ఒక సర్పముగా, ఒక ఇత్తడి రూపములో ఉన్నటువంటి ఒక సర్పమును తయారు చేసి ఒక స్తంభమునకు దానిని నాటి, సర్పపు కాటు తిన్న ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూడాలి. అలా నిదానించి చూచిన వాని విషం విరిగిపోద్ది. ఆ నిదానించి ఎవడైతే మరలా చెప్తున్నానండి, నిదానించి ఎవరైతే ఆ యొక్క ఇత్తడి సర్పమును నిదానించి చూడగలరో వారట బ్రతుకుతారట. వెంటనే మోషే దేవుని మాట ప్రకారంగా కొంత ఇత్తడి తీసుకున్నాడు, మరి దాన్ని తయారు చేయించాడు. ప్రాయచిత్తం కదండి ఇది, మీరు గమనించాలండి, ఒక మార్గము. వెంటనే వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క సనుగుడు వల్ల వచ్చినటువంటి ఆ యొక్క సర్పపు కాటు తిన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా, ప్రియులారా, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇత్తడి సర్పమును నిదానించి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి. ఇప్పుడు మోషే వెళ్ళాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు, ఇత్తడి సర్పం తయారు చేశాడు, స్తంభాన్ని నాటాడు, దానికి నిలబెట్టారు. ఆ ఇత్తడి సర్పము, ఆ స్తంభము జనుల మధ్య ఉంది, పాళెం మధ్యలో ఉంది. ఇక ఖచ్చితంగా సర్పపు కాటు తిన్న ప్రతివాడు, నురగలు కక్కుకుంటున్నవాడు, మగతలోనికి వెళ్ళిపోతున్నవాడు, స్పృహ కోల్పోతున్నవాడు, చావుకు దగ్గరైతున్నవాడు. క్రైస్తవ స్నేహితులారా, వింటున్నారా? కాసేపటికి తుది ఊపిరి ఆగిపోయే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలో తెలుసా అండి? ఇత్తడి సర్పమును, రాయబడిన మాట ఏంటో తెలుసా? కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికి. నా ప్రియమైన స్నేహితులారా, వింటున్నారండి? జాగ్రత్తగా గమనించండి. సర్పపు కాటు తినిన ప్రతివాడు, అవునండి, సర్పము, మహాఘట సర్పము, ఏదేను తోటలో యుక్తిగా కనబడినటువంటి సర్పము,
హవ్వను మోసపురిచిన సర్పము. అందుకే బైబిల్ అంటుంది, సర్పము తన యుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ హృదయములో ఉన్నటువంటి పవిత్రత నుండి, యథార్థత నుండి, క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి ఎట్లయినా మీరు తొలగిపోతారేమో అని భయపడుతున్నాను అన్నాడు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో దైవజనుడైన పౌలు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడు సర్పపు కాటు తిన్న ప్రజల్లో మనందరం ఉన్నాం. ఎందుకంటే తొలి మానవుడైన ఆదాములో మనం ఉన్నాం. మనమందరం కూడా ఆదాము సంతానమే. నేను నా తండ్రిలో ఉన్నాను, వాళ్ళ తండ్రిలో ఉన్నాడు, వాళ్ళ తండ్రి, ఇలా మనం అలా ఒక్కసారి పైకంటూ వెళితే మొట్టమొదట మనం ఒక తండ్రి కనిపిస్తాడు. ఆ తండ్రి ఆదాము బాగున్నాడంటే మనం అందరం బాగున్నట్టే. ఆదాము సర్పపు కాటు తిన్నాడంటే మనము తిన్నా. ఆదాము దేవునికి దూరం అయ్యాడంటే మనము దూరమైనట్లే. ఆదాము దేవుని వాక్యమును మనము దూరపరుచుకున్న వాళ్ళమే. ఎందుకంటే మనందరం ఆదాము నుంచి బయటకు వచ్చి ఆదాముల్లో ఉన్న వాళ్ళము. ఇప్పుడు మీరు గమనించండి ప్రియ స్నేహితులారా, ఆదాము వలె, తొలి మానవుడైన ఆదాము వలె ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు సర్పయుక్తి కలిగిన మహాఘట సర్పము యొక్క కాటు తిన్నవాళ్ళం మనం. అయ్యో, విషపూరితమైపోయింది మన జీవితం, మన బ్రతుకు విషముగా మారిపోయింది. అయ్యో, దేవుడు ఎవరో తెలియని పరిస్థితిలోనికి వెళ్ళిపోయాం. అయ్యో, మన జీవితం అంతా ఎంత విషమైపోయిందో తెలుసండి. మన జీవితం, మన బ్రతుకు ఎంత విషమైపోయిందో తెలుసా? మన చూపు ఎవరి మీదన్నా పడిందా, నరుడు కంటిలో పడిన నల్ల రాయి బళ్ళుమని బద్దలాసిపోతాడు. మన చూపు విషపు చూపు అయిపోయింది. మనం ఎవరన్నా గిల్లినా కరిచినా విషమే కదండి. పెద్దలు ఏమన్నారంటే, గరికి తిన్న గాడిద వెళ్ళిపోద్దట, గరికి మరలా చిగురిస్తుందంట. అంటే గడ్డి తిన్న గాడిద ఆ గడ్డి మేసుకుంటూ వెళ్ళిపోయింది, అది కొద్ది రోజులకి చిగురుస్తుంది. అదే దారిలో నీవు 10 సార్లు నడు, అదే దారిలో 10 సార్లు 10 మంది నడవండి, ఆ దారిలో గడ్డి మొక్క మలదు. కారణం విషం. నీ జీవితమే విషం అండి. నీ చూపు విషం, నీ మాటల విషం, నీ చేతల విషం, అంతా విషం విషం విషం. నా ప్రియమైన సోదరులు, అందుకే వేమన్న గారు ఒక పద్యంలో ఏమన్నాడంటే, పాముకి తలలో ఉంటుంది విషం, ఏమైనా గుర్తొచ్చిందండి మీకు? తేలుకి తోకలో ఉంటుంది విషం, మానవునికి నిలువెల్లా తల నుండి అరికాలు వరకు విషమే కదా. నిలువెల్లా ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. వింటున్నారా? నిలువెల్లా విషమే. పాముకి, సర్పానికి తలలో ఉంటే, తోక లేక తేలుకు తోకలో ఉంటే, మనిషి జీవితం అణువణువున విషపూరితం ఎందుకు అయిపోయాడు ఈ విషమయ్యా అంటే, అది పరిస్థితి. సర్పపు కాటు తిన్న. ఇప్పుడు మనకే ప్రాయశ్చిత్తం లేదా? సర్పపు కాటు తిన్నటువంటి ప్రతి వాడు విషపూరితమైపోయామే, చావడానికి సిద్ధమైపోతున్నామే, చచ్చిపోతున్నామే. మరి మనకేమీ ప్రాయశ్చిత్తం లేదా? ఒక్క మాట చదవండి ఈ వాక్యాన్ని అటుంచి ఒక్క వాక్యాన్ని చదివితే, కీర్తనల గ్రంథంలో దైవజనుడు ఒక అద్భుతమైన మాట పలికాడండి. ఒక్క మాట చదివి మరి త్వరగా 2 మాటలు చెప్పుకుందాం ఈ పూటకి. కీర్తనల గ్రంథం, ఒక్కసారి బైబిల్ చూడండి అమ్మ అందరూ కూడా. పరిశుద్ధ గ్రంథములోంచి కీర్తనల గ్రంథములో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందయ్యా అంటే, ఒక అద్భుతమైనటువంటి శాశ్వతమైనటువంటి మాటను చెప్పింది. 49వ కీర్తన 7వ వచనం అండి.
49వ కీర్తన 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. ఏమంటే ఇంకొక మార్గం ఏమైనా విమోచించలేడు. వింటున్నారా? అయ్యా, నా ప్రజల సర్పపు కాటులు తిన్నారయ్యా, విషపూరితంగా మారిపోయారయ్యా, విషపూరితమైపోయి చావుకి దగ్గరైపోతున్నారయ్యా అంటే దేవుడు అంటున్నాడు. మరి మార్గం ఏమైనా ఉందయ్యా అంటే రాయబడిన మాట, ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని బ్రతికించలేడు లేక విమోచించలేడు. చదవండి. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. వింటున్నారా? నిత్యము బ్రతుకున్నట్లు. ఈ రోజున చూడండి, ప్రారంభ మాట చెప్పాను, బ్రతికే విధానం చెబుతుంది. వాడు కుళ్ళు చూడకుండునట్లు నిత్యము బ్రతకడానికి వాని కొరకు దేవుని సన్నిధిలో ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడును. ప్రాయచిత్తం చేయగలిగిన వాడు ఎవడో లేడట. నా ప్రియమైన సోదరులారా, సర్పపు కాటు తిన్న వారికి ప్రాయచిత్తం వేరే మార్గం లేదండి. ఏమండి? వేరే ఏ మార్గము లేనప్పుడు ఉన్న మార్గమును అనుసరించాలి, అంతేగా. వేరే మార్గం ఏదియో లేనప్పుడు ఉన్నది ఒకదానిని మాత్రమే అనుసరించాలి. జ్వరం తగ్గడానికి, వింటున్నారా? జ్వరం తగ్గాలండి, పారాసెటమాల్ వేసుకోవచ్చు, డోలో వేసుకోవచ్చు, ఇంకా ఉన్నాయి. కానీ ఏదీ లేదు, ఇది మాత్రమే వాడాలి అన్నప్పుడు ఏం చేయాలి? చచ్చినట్లు ఖచ్చితంగా దాన్నే వాడాలి, ఇంకా వేరే మార్గము లేదు. ప్రియమైన సోదరు, నీ విషము విరిచే మార్గం ఇంకొకటి లేదు. నీ పక్షంగా ప్రాయచిత్తం చేసేవాడు లేడు, నీ పక్షంగా విజ్ఞాపన చేసేవాడు లేడు, నిన్ను మరలా బ్రతికించేవాడు లేడు. నిత్యము నీవు బ్రతకడానికి నీ పక్షముగా విమోచన కార్యము చేసేవాడు ఎవడునో ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాడు నిత్యము బ్రతుకున్నట్లు దేవుని ఎదుట వాని కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతకడానికి వాని కొరకు ప్రాయచిత్తము చేయగలిగిన వాడు ఒకడునో లేడు. ఇలాంటి ప్రాయచిత్తం చేయగలిగిన వాడు ఒకడు లేడనటువంటి ఈ కాలంలో ఒక ప్రాయచిత్తం చేయడానికి నా యేసయ్య ఒక మార్గమును చూపిస్తున్నాడు. ప్రాయచిత్తం కలిగించడానికి, ప్రాయచిత్తము చేయడానికి ఒక దారి చూపిస్తున్నాడు. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించిన అత్యద్భుతమైన మార్గం. నీవు దానిని తప్ప వేరే దానిని నువ్వు అనుసరించిన, ఆ మార్గము తప్ప వేరే మార్గములో నీవు ప్రయాణం చేసిన, డొంక దారిలో వెళ్ళినా, అడ్డదారిలో వెళ్ళినా నీకు నిత్యము బ్రతకలి, నిత్య జీవం రాదు. అంచేత నా ప్రియమైనటువంటి సోదరులారా, మరి బ్రతకడానికి దారి ఏమి సార్ అని అడిగితే చెప్తున్నాడండి, ఇత్తడి సర్పమును ఏం చేయాలటండి? ఇప్పుడు నిదానించి చూడాలి. ఇత్తడి సర్పమును ఏం చేయాలటండి? ఇంకా వేరే మార్గం లేదా? లేదు సార్. వేరే రూట్ ఏమైనా ఉందా? లేదండి. కొండకెళ్ళడానికి రూట్లు ఉన్నాయేమో, వేరే ప్రాంతానికి వెళ్ళడానికి రూట్లు ఉన్నాయేమో, నువ్వు నిత్యము బ్రతకడానికి ఇంకొక మార్గం లేదు. ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆ వ్యక్తులు ఇప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు కూడా ఆ యొక్క నిత్య జీవము కోసం, లేకపోతే బ్రతకాలని ఆశతో ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసండి? ఆ ఇత్తడి సర్పమును సొల్లు కార్చుకుంటూ, అదే ఆ నోట్లోంచి నురగలు కక్కుతుంటూ, ఆ స్పృహ కోల్పోతుంటూ అలా 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 నిదానించి దాని వైపే చూడాలి. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఆ కాలంలో కొంతమంది వ్యాఖ్యానాలు విపరీతమైనటువంటి అతి తెలివి కలిగిన వారు కూడా లేకపోలేదు అనుకుంటాను నేను. భలే చెప్తున్నావులే మోజెస్, జనమందరూనేమో సజీవమైన పాములు కలిసి చస్తున్నారా? అందరూనేమో పాముతో బాధపడుతూ, లేకపోతే అది కరిస్తే బాధతో విలవలలాడిపోతూ, నురుగులు కారుస్తూ, సొంగలు కక్కుతూ చస్తున్నారా?
బ్రతికినటువంటి ఆ పాము కరిస్తే వీళ్ళు చనిపోతుంటే మరలా వీళ్ళు బ్రతకాలంటే ఆ జీవము లేని నిర్జీవమైనటువంటి ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని అదైనా నిదానించి చూడాలా. భలే చెప్తున్నావులే మోజెస్, ఇలాంటి బోధ ఏంటి మోజెస్ అని నిర్లక్ష్యంగా ఉన్న వారందరికీ చావు తప్పదు. జాగ్రత్తగా వింటున్నారండి? ఆ దైవజనుడు చెప్పే మాట కరెక్టే. అది అంచెలంచెల విశ్వాసముతో ఆ దైవజనుడు చెబుతున్నటువంటి మాటల ప్రకారంగా ఖచ్చితంగా చూడగలిగితే, విశ్వాసంతో చూడగలిగితే, ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు నిదానించి చూడగలిగితే విషం విరిచివేయబడింది. మరలా చెప్తున్నానండి, ఆది సర్పము అందరినీ కాటువేసి పాపమనే విషములో మనలను ముంచింది. ఈ పాపమనే విషము నుంచి విరుగుడు రావడానికి ఇక ఏ మందు లేదండి, యేసయ్యే మందు. ప్రియమైన సోదరులారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఈ రోజున వాళ్ళందరూ ఆనాడు ఇశ్రాయేలీలందరూ కూడా సర్పపు కాటు తిన్న ప్రతి ఒక్కడు, వింటున్నారండి, ఏ భేదం లేదు. అందులో రూబేనీయుడని కానీ గాదువాడని కానీ, ఏమన్నా అర్థమవుతుందా? ఇశ్రాయేలీల 11 గోత్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ఇప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఇత్తడి సర్పమును నిదానించి వాళ్ళు చూశారు చచ్చినట్టు. ఇక మార్గం లేదు, ఇక వేరే ఉపదేశం లేదు, వేరే పద్ధతి ఏమీ లేదు. అవును ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రోజున ఆ యొక్క ఆది మహాఘట సర్పమైన, ఎర్రని సర్పమైన ఆ యొక్క మహాఘట సర్పము చేత కాటు వేయబడి పాపమనే విష బీజములో నాటబడినటువంటి ఈ మనుషుల యొక్క ఆత్మ రక్షణ, శరీర రక్షణ కావాలంటే ఖచ్చితంగా ఒక ఆయన వైపు చూడాల్సిందే. ఆయన ఎవరో ఒక మాట చదువుదామా? యోహాను సువార్త, యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదవగలిగితే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడు బ్రతకడానికి, నశింపక నిత్య జీవము పొందడానికి మనుష్య కుమారుడు అవును ఎత్తబడవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సోదరులారా, నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నారా? మీరు నిత్య జీవం పొందాలంటే, నశింపక నిత్య జీవం మీకు రావాలి అంటే ఆ ఇత్తడి సర్పమును ఖచ్చితంగా చూడాల్సిందే. అదేవిధంగా ఇశ్రాయేలు ఎలా చూశారో ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు, ఏ భేదము లేదు, స్త్రీ అయినా పురుషుడైనా, ఒక ధనవంతుడైనా దరిద్రుడైనా, ఏ గోత్రానికి చెందిన వాడవైనా, ఏ నక్షత్రము ద్వారా నువ్వు జన్మించినా, ఒకవేళ నీ నక్షత్రం స్వాత, నీ నక్షత్రం ఏమండి కుత్రిక, ఏమండి నీ నక్షత్రం మృగశిర, నీ నక్షత్రం ఒకవేళ అరుంధతియా, ఏ నక్షత్రము ద్వారా, మరి పూర్తిగా కొన్ని నక్షత్రాల పేర్లు నాకు తెలియవు కదా, అందుకని బైబిల్లో 2-3 నక్షత్రాలు మీకు ఉదాహరించాను. నువ్వు ఏ విధంగా జన్మించినా, స్వతంత్రతతో కూడినటువంటి వ్యక్తివైనా బానిసవైనా, నువ్వు ఖచ్చితంగా ఒక ఆయన నీ కొరకు సిలువలో మరణించాడు. ఇత్తడి సర్పం వలె ఎత్తబడ్డాడు ఆయన. ఇప్పటికీ కూడా ప్రియమైన సోదరులారా, ఆయన వైపు నువ్వు చూస్తే నీకు నిత్య జీవం. అర్థమైందండి? మోషే అరణ్యములో ఇత్తడి సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే యేసుక్రీస్తు, మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు మనుషులందరి కొరకు ఇత్తడి సర్పము వలె ఎత్తబడ్డాడు ఆయన. నా ప్రియ దేవుని పిల్లలారా, మీరే ప్రాంతంలో ఉన్నవారైనా, ఎక్కడ ఉన్నవారైనా, మీరు ఈ రోజున దేవుని వాక్యం వింటున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ యేసుక్రీస్తు వైపు మీరు నిదానించి చూడగలిగితే ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు.
అదేంటండి, ఆయన చనిపోయాడు కదా. అవును, ఆయన చనిపోయింది నీ కోసమే, నిన్ను బ్రతికించడం కోసం ఆయన చనిపోయాడు. నీ స్థానంలో మరణించాడు, నీ పాప శిక్షను భరించాడు, నీ వ్యాధిని భరించాడు, నీ అవమానములు భరించాడు, నీ శోకమును తీర్చాడు. నీ దుఃఖ దినముల సమాప్తి చేయడం కోసమే ఆయన సిలువలో వ్రేలాడాడు. ప్రియమైన సోదరు, ఆయన మరణించాడు, నిన్ను బ్రతికించాడు. అందుకే ఈ రోజున నా ప్రియమైనటువంటి సోదరులారా, మీరు జీవించాలి, నిత్య జీవపు వారసులు అవ్వాలి. అది నా ఆశ. నిత్య జీవపు వారసులు అవ్వాలి అంటే యేసుక్రీస్తు వైపు నిదానించి చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుతారా? ఇంకొక 2 వచనాలు చదివి ప్రార్థన చేసుకుందాం ఈ పూటకి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన ఎవరి వైపు అటండి? ఎవరి వైపు చూడాలట? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. ప్రియమైన సోదరులారా, ఎందుకు చూడాలండి ఆయన వైపు? బతుకుతావురా బాబు, నువ్వు నిత్య జీవం వస్తుందిరా బాబు. నెత్తి నోరు కొట్టుకుని ఎంతమంది దైవజనులు చెప్తులేదు నీకు? ఎంతమంది దైవజనులు గొంతు చించుకుని గొంతుకు అరిగిపోయేలాగా ఎందుకు చెబుతున్నారు? నువ్వు బతుకుతావురా నాయన, నువ్వు బ్రతకాలి. మా ఆశది ఆ నరకాగ్నిలో యుగ యుగాలు కాలుతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదట. అక్కడ అగ్ని ఆరని ఆ ప్రదేశంలో బతకూడదురా బాబు. నువ్వు నీ కొరకు సిద్ధపరచబడినటువంటి దైవ రాజ్యంలో బ్రతకాలరా నాయనని దైవజనులు నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నారు నీకు. నువ్వు బ్రతుకు. మోషే చెప్తున్నాడు, అందరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా ఏం పర్వాలేదు, అయ్యా ఏం పర్లేదు, కరిసేయ్యా, ఏం పెద్ద బాధపడక్కర్లేదు. అయ్యి బాబోయ్ కరి చేసింది బాబోయ్, కరి చేసింది బాబోయ్ బీపీ పెంచుకోక్కర్లేదు, టెన్షన్ ఒత్తిడి తెచ్చుకోవద్దు, ఏం పర్వాలేదు, కళ్ళు అలా మొత్తలాడిపోదు, ఏం ప్రాబ్లం లేదు, విషం ఎక్కువే, విషం ఏమి ఎక్కదో, విషపూరిత ఏం కాదు, అదిగో నీకోసం ఆ ఇత్తడి సర్పం ఉంది, నీకోసం నిన్ను బ్రతికిస్తుంది, నీ విషమును విరిచా దాని వైపు నిదానించి చూడు. మోషే తన ప్రజల మీద ఉన్నటువంటి మంచి ఉద్దేశంతో అందరి దగ్గరికి వెళ్ళి అందరిని ఈ రోజున నా ప్రియమైన సోదరులారా, ఎంతమంది దైవజనులు నీ దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు బ్రతకాలయ్యా, నువ్వు నిత్య జీవ వారసుడు అవ్వాలయ్యా, నిత్య రాజ్యంలో ఉండాలయ్యా, నిత్య జీవం పొందాలయ్యా, ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు, యేసు వైపు చూడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించింది. ఎంతమంది చెప్పారు తెలుసా? అక్కడ ఆది కాండములో రాయబడినటువంటి హేబేలు దగ్గర నుంచి మొదటి క్రైస్తవ సంఘములో క్రీస్తు కొరకు సాక్షులైన దైవజనుల దగ్గర నుంచి, విశ్వాసుల దగ్గర నుంచి, ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్నటువంటి సాక్షుల యొక్క జాబితా అంతా అక్కడ రాసి వీళ్ళందరూ మనకున్నారు. అయితే ఎంత గొప్ప సాక్షి సమూహం మనకుందని ధైర్యంగా ఉన్నటువంటి నీవు విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే యేసు వైపు చూడండి, యేసు వైపు చూడండి. నా ప్రియమైన సోదరులు, ఈరోజు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపా, రాజుల వైపా, విదేశ సంబంధమైనటువంటి ధనము కొరక, ఎవరు ఆహారపు నియమాలను కట్టుకొని పొట్టను కూడా తగ్గలేక కడుపులకు కావలసిన ఆహార పదార్థాలు కూడా వారు పెట్టకుండా మన దేశానికి పంపుతుంటే సుఖభోగాలు ఆశిస్తున్నటువంటి సోదరులారా, మీరు ప్రభు వైపు వాళ్ళ వైపు చూస్తున్నారా? ఈరోజున ఎంతమంది యేసు వైపు చూడాలని ఆశ ఉంది మీకు? ఈ రోజున ఒక స్తంభం మీద ఆయన వ్రేలాడి ఎదురు చూస్తున్నాడు. ఆయన ఒక ఇత్తడి సర్పము వలె ఆయన ఏ విధంగా అయితే అరణ్యంలో మోషే ఎత్తాడో, ఈ రోజున యేసే నీ పాపముల కోసం ఇత్తడి సర్పం వలె వ్రేలాడాడు. ఆయన నీ కోసం అక్కడ ఉన్నాడు. ఆయన నీ కోసం వ్రేలాడి నిన్ను పిలుస్తున్నాడు.
అయ్యో నా ప్రియ స్నేహితులారా, ఆయన వైపు చూస్తారా? మీరెవరి వైపు చూస్తారో, మీ గురేంటో, మీ లక్ష్యం ఏంటో నాకైతే తెలియదు. కానీ ఒకసారి దావీదు గారు, దావీదు నీ సంగతి ఏమిటయ్యా అంటే ఆయన ఏమంటున్నాడో తెలుసండి? 16వ కీర్తన 8వ వచనంలో ఆయన ఏమని చెప్తున్నాడో ఒక్క మాట చూడండి, ప్రార్థన చేసుకుందాం. 16వ కీర్తనల గ్రంథము 16వ కీర్తన 8వ వచనం అండి. ఏమంటున్నాడో, నీ సంగతి ఏమిటయ్యా, నీవెవరి వైపు చూస్తావయ్యా అని అంటే ఆయన అంటాడు, సదాకాలం, ఒక రోజు 2 రోజులు కాదు, సదాకాలము, సదాకాలము యెహోవాయందు నా గురి ఏమంటున్నాడండి? ఏమయ్యా మిస్టర్ డేవిడ్, ఎవరి వైపు చూస్తావయ్యంటే ఒక రోజు 2 రోజులు కాదటండి, సదాకాలము నేను నా యేసు వైపే చూస్తాను. సదాకాలం ఆయువుని వైపే చూస్తాను నేను. సదాకాలం నా దేవుని వైపే చూస్తాను నేను. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. నా గురి, నా గమ్యము, నా లక్ష్యం ఆయనే సదాకాలం. నా ప్రియ స్నేహితులారా, నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మీరు ఎవరి వైపు చూస్తారు ఈ రోజున? ఇశ్రాయేలుకి మరో మార్గం ఉందా? ఆ రోజున చాలామంది మోషేని రకరకాలుగా అన్నారు. ఈరోజు కూడా దైవజనులు చాలామంది అంటున్నారు, చాలే మోషే. ఏమండి, మరి అంత విపరీతమైనటువంటి భక్తి ఉండకూడదు. ఇదేంటి జీవము లేనటువంటి సర్పం చూడటం ఏంటి? జీవము లేని ఆ శిలువలో 3 మేకల మీద ఏలాడినటువంటి ఆయన వైపు చూస్తేనంటావు, అబ్బో అబ్బో రక్షణ అంట. ప్రజలు హేళన చేస్తున్నారు ఈ రోజున. తన్ను తాను రక్షించుకోలేడు, మనలను ఎలా రక్షించగలడని సిలువ మీద దొంగవుడు పలికినటువంటి దొంగ కబుర్లు చెప్పుకునే వ్యక్తులుగా మీరు ఉండొద్దు సోదరులారా. ఆయన సిలువపై వ్రేలాడబడే ముందు ఒకరిని విడిపించాడు తెలుసా? ఆయనను సిలువ వేయటానికి బందీపోటు దొంగైన బర్బాను విడిపించాడు ఆయన. ఈయన సిలువ వేయబడ్డాడో బర్బా విడుదలయ్యాడు. మీకు తెలుసా అండి? పట్టణంలో నరహత్య విషయంలో అల్లరిలో అరెస్టు చేయబడినటువంటి ఆ యొక్క బందీపోటు దొంగైనటువంటి బర్బా విడుదలయ్యాడు. యేసే సిలువపై ఉన్నాడు. నా ప్రియమైన సోదరులారా, అతడు బ్రతికాడు. ఆయన యేసే చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు తెలుసా? నిన్ను బ్రతికించడానికి, నీకు జీవం ఇవ్వడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నేను నిత్య జీవం ఇవ్వాలి, నిత్యము బ్రతకాలి. నీ కొరకు ప్రాయచిత్తం ఎవడో చేయలేడు సోదరుడా. నీకో పక్షముగా ప్రాయచిత్తం చేయగలిగిన వాడు ఒక్కడు లేడు. ఎలా ప్రాయచిత్తం చేశాడు నువ్వు అడగచ్చు. నీ మీద కృపా సత్యములు చూపించి ప్రాయచిత్తము చేసిన పరిశుద్ధుడు. కాబట్టి ఈ రోజున ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నాను, యేసు వైపు చూస్తారా మీరు? ఈ రోజున మీ పాపం ఏదైనా, మీ శాపం ఏదైనా, అయ్యో మీ పరిస్థితి ఏదైనా, మీ సమస్య ఏదైనా, మీ కష్టం ఏదైనా, మీ అవమానం ఏదైనా, మీ నింద ఏదైనా, మీ శోధన ఏదైనా, ఆత్మహత్య వైపు చూడొద్దు. అయ్యో దేని వైపో దాని వైపో చూడొద్దు. చాలామంది విచారకరంగా ఈ రోజున అటువైపు చూడగలుగుతున్నారు తప్ప యేసుక్రీస్తు వైపు చూచే వ్యక్తులు చాలామంది కనిపించట్లేదు. అందుకే వాళ్ళ జీవితాలు మధ్యలోనే ముగించిపోతున్నారు. అందుకే వాళ్ళ జీవితాలు అకస్మాత్తుగా వాళ్ళ బ్రతుకులు అర్ధంతరంగా. నా ప్రియమైన సోదరులారా, మీరు యేసు వైపు చూస్తారా? నేను యేసు వైపు చూశాను. నా శ్రమలో, నా కష్టంలో, నా ఇబ్బందులో, నా వేదనకరమైన పరిస్థితిలో నేను నా యేసు వైపు చూశాను. ఈ రోజుకి చూస్తున్నాను. నన్ను ఆయన బ్రతికించాడు, నా కుటుంబాన్ని బ్రతికించాడు, నా ఆత్మీయ జీవితాన్ని బ్రతికించాడు. మీ అందరి ముందు ఒక సాక్షిగా చెప్తున్నాను, బ్రతికించిన దేవుని కొరకు బ్రతకడం కోసమే మేము ఈ లోకంలో మా బ్రతుకును కొనసాగిస్తున్నాం. ప్రియాతి ప్రియమైన సోదరులారా, ఆ రోజు ఇశ్రాయేలీలు సర్పపు కాటు తిన్న వారందరూ సర్పాన్ని, ఎత్తడి సర్పాన్ని చూసి ఎలాగైతే బ్రతికారో, ఈ రోజున ప్రపంచములో అపవాది యొక్క కోరల క్రింద చిక్కుకున్న సోదరులారా,
అపవాది పడగ నీడలో ఉన్న నా తోటి యవనస్తులారా, అపవాది కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి దేవునికి దూరం అయిపోయినటువంటి అయ్యో దేవుని పిల్లలారా, ఒకవేళ రక్షణ పొంది బాప్తిస్మము పొంది మారు మనసు పొంది రక్షణ అనుభవం కలిగి రక్షించబడి వెనక్కి వెళ్ళిపోయినటువంటి, ఒకవేళ భ్రష్టత్వం అనే పరిస్థితిలోనికి వెళ్ళిపోయిన సమాజం, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి అంటున్నాడు కదండి. నువ్వు ఆయన దగ్గరికి వస్తే మీ అవిశ్వాసమును బాగు చేస్తాడు. మీ అవిశ్వాస జీవితాన్ని క్రమపరిచి ప్రభు కృపలో నడిపిస్తాడు. అందుచేత నా ప్రియమైన సోదరులారా, ఈరోజు యేసు వైపు చూడగలరా మీరు? ఎంత గొప్ప సాక్షి సమూహమని దైవజనుడు ఆ హేబేలు, ఏమండి అబ్రహాము, ఇస్సాకు, ఏమండి ఇంకా యాకోబు భక్తులు చాలామందిని చూపించాడు. చాలామందిని చివరికి ఏమండి దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయిన సంసోనును కూడా విశ్వాసుల యొక్క జాబితాలో చేర్చి అంతమంది మానవ పక్షముగా మేఘమోలే ఉంటే మీరు కూడా విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తారా? నా గురి ఆయన వైపే అందాడు దావీదు. నా గురి ఒకరోజు కాదు, సదాకాలము నా గురి దేవుని వైపే నిలుపుతున్నాను అన్నాడు. ఈ రోజున నీ గురి దేవుని వైపు నిలపగలవా? దేవుని వైపు చూడగలవా? దేవుని కృపలో నమ్మకంగా ఉండగలవా? నువ్వు మరలా ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే, యేసు వైపు చూడు, యేసు వైపు చూడు, నిదానించి చూడు, నువ్వు మరలా బ్రతుకుతావు. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండి యేసు వైపు చూచే మంచి సద్లక్షణము ప్రభు మీకు అనుగ్రహించునుగాక. తలలో ఉంచుతారా? ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియాతి ప్రియమైన సోదరు, మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుతున్నాను ఈరోజు. యేసు వైపు చూడండి అయ్యా. అయ్యో, అది మీకు చాలా లాభం అండి, అది మీకు చాలా ఆశీర్వాదం అండి. యేసు వైపు చూడండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచిన ఆయన వైపు చూడండి. ఆయన చిన్న చూపు చూడొద్దు సుమా. ఆ ఇత్తడి సర్పాన్ని చిన్న చూపు చూసిన వాళ్ళందరూ చచ్చారండి. ఈ రోజున నువ్వు ఇంకా ఇత్తడి సర్పముగా యేసుక్రీస్తు ఎత్తబడ్డాడో ఆయన ఇంకా చిన్న చూపు చూస్తున్నావా? ఏదో మత స్థాపకుడు అనుకుంటున్నావా? ఏదో ఒక ప్రవక్త అనుకుంటున్నావా? నాకెందుకులేని ఏమంటే వ్యసనం చూడడానికి అయ్యో అన్నట్టుగా తల ఊచి వెళ్ళిపోతున్నావేమో. అసహ్యమైన జీవితం నీకుందేమో. అలాంటి వ్యక్తివైనా సరే ఈ రోజున యేసు వైపు చూడ, ఆయన వైపు నిదానించి చూడు. నీ జీవితం బాగుపడతాయి. నీ జీవితంలో ధన్యకరమైన కృపను పొందుతావు. ప్రభు మనల్ని నడిపించడానికి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ వైపు చూడాలని ఆశ ఉందయ్యా. నీ వైపు చూడాలని ఆశ మాకుందయ్యా. కృపతో నింపండి. నీ వైపు చూసే జీవితం మాకు దయచి. ఈరోజు ఈ దిన సేవకుని ద్వారా కాసేపు నీవు మాతో అందరితో మాట్లాడారు. అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని చూచిన వారు బ్రతికినట్లే ఈ రోజున నిన్ను చూసిన వారు బ్రతుకుతారని నీ దిన సేవకుడు ప్రకటించాడు. అయ్యా, అనేకులు నీ వైపు చూచే కృప అనేకులు పొందుదురుగాక. ప్రభువా, అనేకులు నీ వైపు చూచుదురుగాక. నీ వాక్య ప్రకారంగా వారి జీవితాలు క్రమపరచబడునుగాక. తండ్రి, సహాయము చేయండి. తండ్రి, నీ కృప తోడుగా ఉంచండి. తండ్రి, నీ ఆత్మ సంబంధమైన అభిషేకపు శక్తిని పంపించి అనేకుల జీవితాల్లో నెమ్మది ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసయ్య నామములో మిక్కిలి వినయముగా ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రభు కృప మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.